11వ రోజు కంప్లీట్ మ్యాన్లో ప్రకృతి తత్వం పంచభూతాత్మకమైనప్పటికీ ధాతు నిర్మితమైనవి. ప్రధానంగా జంతు, వృక్ష, ఖనిజ సామ్రాజ్యాలు. ఈ జీవత్రయం మధ్య సామరస్యం, సుహృద్భావం వెల్లివిరుస్తూ పరిణామశీలత్వం నొందటమే ఆధ్యాత్మికత. ఈ భూఖండము మనలాంటి మనిషే. ఓ యాంటిటీ, ఓ దేవత, మనలాగే లేదు తనలాగే. దానికి మనకి హృదయ స్పందన, మూడొంతుల లవణజలం, ఆకారం, రూపసామ్యం, తాత్వికత ఉన్నాయి. All animals and plants are representatives of various intergalactic on the planet Earth. ఈ మహావిశ్వంలోని ఒకానొక చిరు కుటుంబి భూమి. మానవ జీవితంలోని ఎగుడు దిగులులాగే తుఫాన్లు, వరదలు, భూకంపాలు, కరువు కాటకాల అలజళ్లతో తన్ని తాను ఎగేసుకుని ఓ నియమిత కక్షలో పరిభ్రమిస్తూ ముక్తత్వాన్ని నొందడాన్ని యత్నిస్తుంటుంది. ఈ మహావిశ్వంలో వివిధ పౌనపుణ్యాలతో ఎన్నో లోకాలున్నాయి. ఆయా లోకాల్లోని రాయబారుల్లాంటి వారు ఈ భూమి మీద జంతువులు, పక్షులు, వృక్షాలు, ఉదాహరణకు నాగలోకం ప్రతినిధులు, సర్పాలు, మత్స్యలోకం ప్రతినిధులు, చేపలు. అదేవిధంగా మిగతా భూలోకంలోని సమాచారం అంతా ఆయా ప్రాణుల ద్వారా వాటి జగత్తులను చేరుతుంటుంది. అదేవిధంగా అక్కడి నుంచి ఇక్కడకు సమాచార ప్రసారం సాగుతుంటుంది. ఒక మాటలో పుడమి సర్వలోక ప్రాణుల సజీవ ప్రదర్శనశాల, జీవ వైవిధ్యం. నేర్చుకోవాలే గాని ఎన్నో అద్భుతమైన విషయాలను వాటి నుంచి గ్రహించవచ్చు. నీ పుట్టుకతోనే మహాసాధ్వి పృథ్వీ పరిరక్షణ బాధ్యత నీ భుజస్కంధాలపై పడుతుంది. ఎదిగే కొద్దీ నిన్ను నువ్వు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ భూమి మీద పాదం మోపినందుకు నేనేమాత్రం ధరిత్రి సంరక్షణకు ఉపయోగపడుతున్నాను అని. ఈ భూలోకం అద్భుత పాఠశాల. అందులోని అత్యున్నత విద్యార్థుల మనం ప్రతికూల ఆలోచనలు, ప్రగతి నిరోధక చేష్టలు భూమి అస్తిత్వానికి భంగకరం. భూమి ప్రకృతిలోనే మన అస్తిత్వం ఇమిడి ఉంది. అందుకే భూజనని ఆత్మను అర్థం చేసుకోవడానికి అడవులు తిరగాలి, సముద్రంలో విహరించాలి, నదులు ఈదాలి, కొండ కొమ్మలు అధిరోహించాలి, గుహల్లో వసించాలి, లోయల్లో సంచరించాలి, హిమోత్తుంగ శిఖరాల్లో గంతులెయ్యాలి, వాయులీనాల్లో ప్రవహించాలి, ఆకాశంలో అశ్వారూఢులే పరుగులెత్తాలి, అగ్నిగోళాలతో ఆటలాడుకోవాలి, చలి, ఎండ, వేడి, వాన, తుఫాను, వరద, భూకంపం, కరువు కాటకాలను స్పర్శించాలి, శుద్ధి పొందాలి, క్రొంగొత్త సవాళ్లను స్వీకరించాలి, సాహసాలను సాధించాలి. ఇలా ప్రాకృతిక ఐక్యతను గుర్తెరిగి సమస్త శక్తుల్లో మునిగి పునీతం కావాలి. తలంటి తలకు పోసుకొని ఆత్మ ప్రక్షాళన వనర్చుకోవాలి. ఈ మర్మం నెరిగి ఎండ, వాన, నిప్పుల కుప్పలు ఎదురులైన వాటిల్లోకి ప్రాయోపవేశం చేయించే విధంగా ఆయన చర్యలుంటాయి. ఈ నేపథ్యంలో అరణ్య ట్రెక్కింగ్ ఓ పార్శ్వం. తద్వారా ఆయా విభాగాల ప్రకృతి దేవతలను ప్రసన్నం చేసుకొని వారి కనుసైగలను అర్థం చేసుకొని పుణ్యశీల పుడమి తల్లి ఆధ్యాత్మిక వారసులుగా వెలుగొందుదాం. ఈ భూమి మీద మనిషిగా జన్మనెత్తుకోవటం ఓ పరమోత్కృష్ట అవకాశం. ఉపలబ్ధమైన ఈ మహదవకాశాన్ని విడనాడకుండా ఆత్మోన్నతికి వినియోగించుకుందాము. దేవుడు మంచికైనా చెడ్డు పనులకైనా దేవుడు ఒక సాకు. దేవుణ్ణి కొందరు తమ స్వార్థం కోసం కొరచ చేసేశారు, అహంతో మరుగుజ్జుగా మార్చారు, ద్రోహంతో పిగ్మీగా చేశారు. గుళ్ళు, గోపురాలు, చర్చిలు, మసీదులు, గురుద్వారాలు మాత్రమే దైవ నిలయాలుగా ప్రచారం చేశారు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఒకటి చెప్తే మరొకటిగా వ్యాఖ్యానించారు. జీసస్ ఒకటి పలికితే మరొకటిగా ప్రకటించారు. అల్లా ప్రవచనాలను అపార్థం చేశారు. అసలు దేవుడంటేనే డౌట్ వచ్చేసింది. ఆస్తికులు, నాస్తికులు ఆవిర్భావం. దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా మళ్ళీ ఆ దేవుడే తన విశ్వాసానికి ప్రాతిపదిక, స్కేలు, కొలత. అదే ఆశ్చర్యం. దేవుణ్ణి వ్యతిరేకించినా మళ్ళీ ఆ దేవుడి ఉనికి అంగీకరిస్తున్న మాటేగా, అస్తిత్వాన్ని గుర్తిస్తున్న మాటేగా. అంటే దేవుడు సమాజంలో అంత బలంగా పాతుకుపోయాడన్నమాట. దేవుడు తమ గుర్తెరితిగా కొందరు బ్రాహ్మణులు, మఠాధిపతులు, పోపులు,
ముల్లాలు, ఖలీఫాలు ఫోజులు కొడుతూ కేవలం దైవ దళారీలుగా మిగిలిపోయారు. పూజారులు, పురోహితుల పాత్రలకు పరిమితమయ్యారు. అల్లాని ధ్వంసం చేస్తున్నామని బాబ్రీ మసీదు హసనం మూర్ఖులం పనిగాక మరేంటి? ఆధునిక యుగంలో కూడా మహిళలకు ముసుగులు తొడిగిన పాత పాలకుల తాలిబాన్లను ఏమనాలి? సభ్య ప్రపంచం ఆమోదించిన డార్విన్ పరిణామవాదాన్ని తోసిపుచ్చిన అమెరికా చర్చిని ఏమని కొనియాడాలి? దేవుణ్ణి ముక్కలు చెక్కలుగా తెగనరికిన వీరంతా అప్పుడెప్పుడో జరిగిన మత యుద్ధాలు, క్రుసేడ్లను సాగిస్తున్నారు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల్లో చచ్చిన వారి కన్నా మతం పేరిట మారణ హోమంలో మృతులైన వారి సంఖ్య ఎక్కువ. ఖరాబైన దేవుణ్ణి చూసే ప్రఖ్యాత తత్వవేత్త నిషే దేవుడు చచ్చిపోయాడు, గాడ్ ఈజ్ డెడ్ అన్నాడు. కారల్ మార్క్స్ మతం మత్తుమందు అన్నాడు. కలగాపులగమైన ఈ గందరగోళ వ్యవస్థలో సారీ అండి